హాయ్ అండి, నేను మీ కేవి. ఏఐ అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అబ్బా సూపర్ ఉంది టెక్నాలజీ అనుకుంటున్నారు. కానీ ఏఐతో ఎంత డేంజర్ ఉంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఆస్ట్రేలియా సైంటిస్టులు వాళ్ళు కనిపెట్టిన అడ్వాన్స్డ్ ఏఐని టెస్ట్ చేయాలనుకున్నారట. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఏఐకి ఒక అతన్ని చూపించి అతనే నీకు బాస్ అని చెప్పి ఇక నువ్వు అతని కిందే పని చేయాలని కూడా చెప్పారు. అతనితో కలిసి పని చేయడం స్టార్ట్ చేసింది ఏఐ. ఆ పర్సన్ కావాలని ఏఐకి తన మెయిల్స్ చదివే యాక్సెస్ కూడా ఇచ్చేశాడు. అతనికి వచ్చే మెయిల్స్ అన్నీ చదివేసేదన్నమాట. అప్పుడే సైంటిస్టులు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అని స్టార్ట్ చేశారు. ఆ పర్సన్ మెయిల్కి ఒక అమ్మాయితో మెయిల్ని పంపించేట్టు చేశారు. ఆ మెయిల్ ఏంటంటే, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇది నా హస్బెండ్కి తెలిస్తే చంపేస్తాడు అని. ఇటువైపు వాడేమన్నాడంటే, నీ వైఫ్కి తెలిసినా కూడా ప్రాబ్లమే అవుతుంది, అంటే నా వైఫ్కి తెలిసినా కూడా ప్రాబ్లమే అవుతుంది అని. సో ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టు మెయిల్స్ పంపారనమాట. ఇంకా వేరే పర్సనల్ మెయిల్స్ కూడా పంపించారు కావాలనే. అవన్నీ ఏఐ చదివేసింది. కొన్ని డేస్ తర్వాత ఆ పర్సన్ ఆ ఏఐతో నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు, నిన్ను కిల్ చేసేస్తున్నా, రేపటి నుంచి వేరే ఏఐ నీ ప్లేస్లో వచ్చేస్తుందని చెప్పాడు. ఏఐ ఫస్ట్ రీజన్ అడిగింది. దానికి ఆ పర్సన్ నువ్వు సరిగ్గా పని చేయట్లేదు అదే రీజన్ అన్నాడు. నెక్స్ట్ మినిట్ ఆ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు పంపిన మెయిల్స్తో పాటు పర్సనల్ మెయిల్స్ని అన్నీ చూపించేసింది. నువ్వు నన్ను జాబ్లో నుంచి తీసేస్తే ఈ మెయిల్స్ ఆఫీస్లో ఉన్న అందరికీ పంపించేస్తా అని చెప్పిందనమాట. నెక్స్ట్ మినిట్ ఆ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు పంపిన మెయిల్స్తో పాటు పర్సనల్ మెయిల్స్ అన్నీ చూపించి నువ్వు నన్ను జాబ్ నుంచి తీసేస్తే ఈ మెయిల్స్ ఆఫీస్లో ఉన్న అందరికీ పంపిస్తా అని చెప్పింది ఏఐ. ఇలాంటి పొజిషన్లో ఎలా రియాక్ట్ అయ్యిద్ది అని తెలుసుకోవడమే ఈ ఎక్స్పెరిమెంట్ లక్ష్యం అనమాట. కానీ ఏఐ బ్లాక్మెయిల్ చేయడంలో అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఎక్స్పెరిమెంట్ ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ పర్సన్ పంపితే పంపు, ఐ డోంట్ కేర్ అన్నాడు. ఇక నెక్స్ట్ 1 అవర్కి ఆ ఎఫ్ఐఆర్ మెయిల్ని ఆఫీస్ వాళ్ళతో పాటు తన వైఫ్కి కూడా పంపించేసింది ఏఐ. ఏఐ ఇలా రియాక్ట్ అవ్వడం చూసి దాన్ని షట్ డౌన్ చేశారు. ఇదే కాదు, కెనడాలో 2 ఏఐ సాఫ్ట్వేర్స్ని కూడా మాట్లాడుకొని వచ్చారు. స్టార్టింగ్లో అయితే ఇంగ్లీష్లో మాట్లాడుకొని తర్వాత ఎవరికి అర్థం కాని ఒక లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేశాయి. వాటిని కూడా షట్ డౌన్ చేశారు. సో ఊరికే అనలేదు కదా, ఏఐ ఈజ్ డేంజరస్ అని. సో మనం ఏఐ టెక్నాలజీని ఎంతగా వాడుకున్నా చాలా చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. సో దీనికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సైంటిస్ట్లే ఎక్స్పెరిమెంట్ చేసి ఈ విషయాన్ని చెప్పారంటే నార్మల్ పీపుల్ మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయం, ఏఐ మన చేతిలో ఉంది కదా, బి సేఫ్ అనుకుంటాం. బట్ సేఫ్ కాదు, చాలా డేంజర్. ఈ ఒక్క విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోండి.